అమర్ కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తారు. ముందుగా సదాశివం గారు, నిర్మలమ్మ ఆల్రెడీ గుడిలో వెయిట్ చేస్తూ ఉంటే అమర్ బాగి ఇద్దరు కూడా కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. అమర్ అలా ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగి ఎంతో ఆనందంగా అమర్ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ అలా గెంతుకుంటూ గుడి లోపలికి వస్తూ ఉంటుంది. నిర్మలమ్మ వాళ్ళు ఎవరి కోసమో వెయిట్ చేయడం చూసిన అమర్ ఎవరి కోసం అమ్మ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అనామిక కోసం అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అనామిక ఎవరి డార్లింగ్ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. ఓ మీకు తెలియదు కదా అని చెప్పి అంతకుముందు వాళ్ళు గుడిలో వెయిట్ చేస్తుండగా నిర్మలమ్మ నడుస్తున్నప్పుడు తన కింద పడబోతూ ఉంటే అనామిక తనని పట్టుకున్న విషయాన్ని, అలాగే గుడిలో దీపాన్ని ఒక చిన్న బాబు ముట్టుకోబోతూ ఉంటే ఆ చిన్న బాబుని కూడా అనామిక కాపాడిన విషయాన్ని నిర్మలమ్మ బాగి వాళ్ళకి చెబుతూ ఉంటుంది. అనామిక గ్రీన్ కలర్ టాప్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది. ఇటువైపే వెళ్ళింది అని నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటే మేము వెళ్ళి చూసొస్తాం అత్తయ్య గారు అని చెప్పి బాగి అమర్ని తీసుకొని అనామికని వెతుకుతూ ఉంటుంది. ఇక అనామిక గుళ్ళో ఒక చోట నిలబడి ఉండగా అప్పుడే తనతో మాట్లాడడానికి అమర్ బాగి తనకి ఎదురుగా వచ్చి నిలబడతారు. మరి అచ్చం ఆరులాగా ఉన్న అనామికను చూసి బాగి అమర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.